శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రావణ మాసంలో ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి. ప్రతి శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన రోజు, వరలక్ష్మి వ్రతం ఇత్యాది మనం చేసుకుంటాం. అందుకని మహాలక్ష్మి తత్వం గురించి ఈ 5 శుక్రవారాల్లో ఒక్కొక్క శుక్రవారము ఒక్కొక్క స్తోత్ర పారాయణతో పాటు ఒక విశేషమైన మహాలక్ష్మి ప్రీతికరమైన విషయాన్ని మనం చెప్పుకుందాం. శివాయ గురవే నమః. మహాలక్ష్మికి 8 అవతారాలు ఉన్నాయి. అష్టలక్ష్మి అని ప్రార్థిస్తాం మనం. ఈ అష్టలక్ష్ములు మహాలక్ష్మి యొక్క భావరూపాలు. అలాగే లక్ష్మీనారాయణులే దీనికి మూలం. నారాయణ హృదయము, లక్ష్మీ హృదయము అని ఉంటాయి. దాంట్లో ఆ స్తోత్ర పారాయణ చేసే పద్ధతిలో నియమమే మొదట ఒక్కసారి నారాయణ హృదయము చేసి, తదనంతర లక్ష్మీ హృదయ పారాయణ చేసి, మళ్ళీ నారాయణ హృదయ పారాయణం చేసి, తదనంతర మళ్ళీ నారాయణ హృదయం చేసి, లక్ష్మీ హృదయం చేసి, నారాయణ హృదయం చేయాలి. ఇలా చేస్తే ఒక పూర్తి పద్ధతి పూర్తయినట్టు. అది స్తోత్ర విధానం. అలా లక్ష్మీదేవికి ఆరాధన చేయడం అనేది అంత సులభమైన మార్గం కాదు. కానీ దేవతలందరూ చాలా రకాల స్తుతిని లక్ష్మీదేవి గురించి చేశారు. ఎంతమంది ఎన్ని స్తుతులు చేసినా సరే లక్ష్మీదేవి కృప ఎవరికి ఉంటుంది అని అడిగితే ముగ్గురికే ఉంటుంది. ఆ ముగ్గురులో మొదటి విషయానికి, అంటే ఆ ముగ్గురు ఎలాంటి వారు అయి ఉండాలి అనేది చెప్తున్నాను. మొదటిది, మనిషి స్త్రీ కానీ పురుషుడు కానీ తను పాటించవలసిన నియమాల్లో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సినవే. ఉతికిన బట్టలు తప్ప మాసిన బట్టలు వేయరాదు. అలా వేసిన వాడి దగ్గర లక్ష్మి ఉండదు. అందుకని ఉతికిన బట్టలు ఎవడైతే వేస్తాడో, ఎప్పుడు వాడినా ఉతికిన బట్టలే వేయాలి. అది రోజుకి ఒక్కసారే ఉతికిన బట్టలు వేయడం అనేది నియమం. శాస్త్ర ప్రకారంగా బ్రహ్మచారి ఒక్కసారే స్నానం చేయాలి. గృహస్థుడు పొద్దున్న సాయంత్రం 2 సార్లు స్నానం చేయాలి. సన్యాసి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అని 3 సార్లు స్నానం చేయాలి. స్నానం చేసిన ప్రతిసారి నియమం ఏంటంటే ఉతికిన బట్ట మాత్రమే వాడాలి, ధరించాలి. అందుకే బ్రహ్మచారికి ఇవాళ పొద్దున ధరించిన వస్త్రాన్ని రేపొద్దున వరకు మార్చడానికి లేదు. అది దీక్షా నియమం. అలాగే గృహస్థులైన వారు పొద్దున్న స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని దేవతారాధన చేసుకుని తన నిత్య కర్మలను అనుష్ఠించి మళ్ళీ సాయంత్రం అన్నీ అయిపోయి వచ్చిన తర్వాత స్నానం చేసి మళ్ళీ ఉతికిన బట్టలు మాత్రమే వేసుకుని రాత్రి కార్యక్రమాలు, నిద్రపోవడాలు ఇవి చేయాలి. అలా ఉతికిన బట్టలు వేసుకోవడమే మొదటి నియమం. రెండవ నియమం, తొలి సంధ్య వేళ, మలి సంధ్య వేళ నిద్రపోకూడదు. పొద్దున్న సూర్యోదయ సమయంలో కానీ సూర్యాస్త సమయంలో కానీ నిద్రపోకూడదు. దీనికి చాలా కారణాలు ఏంటంటే, లోకంలో చాలా రకాల కర్మలు, కార్యాలు, మన వ్యవహారాల వల్ల కొన్నిసార్లు కొన్ని రకాల ఆలస్యాలు అవుతాయి. అలా అయినప్పుడు మీకు ఒక నియమం పెట్టుకోండి. మామూలుగా నిద్రలో ఎవరైనా సరే నిద్ర లేచినప్పుడు నిద్ర లేస్తారు, కాలకృత్యాలకు వెళ్ళాల్సి వస్తుంది, ఏదైనా బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తుంది అని లేచినప్పుడు లేచి కాళ్ళు కడుక్కొని వచ్చి మళ్ళీ పడుకోవచ్చు. దీనికి ఏంటంటే నియమం, ఆ సంధ్యాకాలం అనేది పొద్దున్న సంధ్యాకాలం సూర్యోదయ సమయంలో ఇది అవుతుంది. కానీ నిద్ర తప్పదు, శరీరానికి ఆరోగ్యం గురించి కంపల్సరీ నిద్ర కావాలి అన్నప్పుడు 6, 6:30 సూర్యోదయ సమయం ఏదైతే ఉందో అది వారానికి ఒకసారి చూసుకుంటే చాలు. ఆ వారం మొత్తం అటు ఇటుగా అదే ఉంటుంది. ఆ 10 నిమిషాలు మాత్రము లేచి కాళ్ళు చేతులు బాత్రూమ్ వెళ్ళి రావడము, కాళ్ళు చేతులు కడుక్కోవడం, గంగానామస్మరణ చేయడము, ఆ 10 నిమిషాలు మెలకువగా ఉండి తర్వాత నిద్రపోక
తప్పదు కాబట్టి నిద్రపోండి. లేదు నిద్ర రావట్లేదంటే నిత్య కార్యక్రమాలు చేసుకోండి. అలాగే సంధ్యాకాలం సాయంత్రం వేళ పడుకోనే కూడదు. ఎంత అనారోగ్యం ఉన్నా సరే పడుకోకూడదు. ఆ సమయంలో కనీసం నడుము వాల్చి తప్ప వేరే దారి లేదన్నప్పుడు నడుము వాల్చాలి, కానీ కన్నులు మూసి పడుకోకూడదు. ఇది నియమం. ఇలాగా తొలి సంధ్య వేళ మలి సంధ్య వేళ నిద్రపోకూడదు. అలాగే ఉతికిన బట్టలు వేసుకోవడము ఎంత ముఖ్యమో ఇది రెండో ముఖ్యమైతే, మూడోది భార్యాభర్తలు తప్ప ఇంక ఎవరి ఎంగిలి ఎవరూ తినకూడదు. ఏదో పిల్లలు ఎంగిలి, పిల్లలు అడుగుతున్నారు, పిల్లలు తినట్లేదు, పిల్లలు మిగిల్చేశారు అని తినేయడం, లేదా మన ఎంగిలి తీసుకెళ్ళి ఇంకెవరికైనా పెట్టడం, లేదా మనం తినేసాం ఇది మిగిలిపోయింది కానీ ఎంగిలి ఏం చేస్తాం, పడేయడం ఎందుకు, అన్నం పడేయడం కన్నా లేనివాడికి ఇచ్చేద్దాం అని చెప్పేసి ఆ ఎంగిలి పట్టుకెళ్ళి ఇవ్వడం, ఇలాంటివి చేయడం తప్పు. జంతువులకు ఇవ్వడం ఇంకా తప్పు. కానీ కొన్ని చోట్ల నియమం ఉంది. మొదట ప్రయత్నించండి, అన్నం పడేయడానికి అవకాశం లేకుండా ఎంత కావాలో అంతకన్నా తక్కువ పెట్టుకుని అవసరమైతే మళ్ళీ తినండి. ఇది మొదటిది. రెండో భాగం కాకూడదు, వేరే దారి లేదు, అలా ఇవ్వాల్సి వస్తుంది, అది కూడా ఉచ్చిష్టమో ఎంగిలో అయి ఉంది అన్నప్పుడు, అలా ఇవ్వాల్సిన పని వచ్చినప్పుడు దాంతోపాటు ఒక పండు లేదంటే ఏదైనా ఒకటి ఎంగిలి కాని వస్తువు ఏదైనా దాంతోపాటు కలిపి లక్ష్మీదేవిని క్షమాపణ కోరి ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇవ్వండి. మూడోది, మీరు భోజనం చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఏ ఆవుకి పెట్టకూడదు, అది కూడా దోషమే. బ్రాహ్మణ భోజనం చేసిన తర్వాతే భోజనం మనం చేయాలి. ఒకవేళ అలా జరిగితే ఇంట్లో పెద్దలుంటే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ భోజనం తర్వాతే పిల్లలు తినాలి. ఇదే నియమం. అలా అని ఇది మూడో విషయంగా ఏంటంటే ఎంగిలి ఎవరికి పెట్టకూడదు, చేయకూడదు. నాలుగవ విషయంగా తిలకధారణ లేకుండా, బొట్టు లేకుండా ఉండకూడదు. స్త్రీ అయినా పురుషుడైనా సరే ఆజ్ఞాచక్ర స్థితిలో అది బొట్టు భ్రువర్ మధ్యంలో పెట్టాలి. కాదండి వ్యాపార విషయాలు వ్యవహార విషయాలకు వెళ్తున్నాం అక్కడ పెట్టడానికి లేదు అని పరిస్థితి పక్షం ఉంటే మొదట బొట్టు పెట్టేయండి. పెట్టి ప్రార్థన చేసి అంతా అయిన తర్వాత బయలుదేరడానికి ముందు మొహం కాళ్ళు చేతులు కడుక్కోండి. దాంతో ఇబ్బంది లేదు. కానీ మీరు పెట్టిన దోషం లేదు కదా, పెట్టారు అనేది వచ్చింది కదా. దాని తర్వాత ప్రాపంచిక విషయాలు వ్యావహారిక విషయాల వల్ల ఏదైనా మార్పు జరిగితే జరగచ్చు. పర్వాలేదు పెట్టుకోగలుగుతారంటే నిత్యము బొట్టు ఉండేటట్టుగా ప్రయత్నించండి. ఇది నాలుగవది. ఐదవది, ఈశ్వర నామస్మరణ, నారాయణ నామస్మరణ, లక్ష్మీ నామస్మరణ అని భగవద్ నామస్మరణ ఎంత విశేషంగా అయితే భక్తి శ్రద్ధలతో చేస్తామో అంతే భక్తి శ్రద్ధలతో ధనాన్ని కూడా చూడండి. ధనానికి కూడా అంతే భక్తి శ్రద్ధ చూపించండి. ధనము అంటే ఉత్తి డబ్బు మాత్రమే కాదు, సువర్ణము, ఆభరణము, ధనము, వ్యాపారము, వ్యవహారము, మీరు చేస్తున్న ఉద్యోగము అన్నిటికీ ఆ మర్యాద ఉండాలి. ధన సంబంధంతో కూడుకున్న ఏ విషయానికైనా సరే ఆ మర్యాద ఇవ్వండి. ఒక ఉదాహరణకి మీరు ఒక పరిస్థితుల్లో భోజనానికై హోటల్ లాంటి పరిస్థితికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు అక్కడ భోజనం ఖరీదు చాలా ఎక్కువ. మీరు తినడానికి ఇచ్చేశారు, వాళ్ళు చాలా ఎక్కువ ఇచ్చారు, మీరు సగం తిన్నారు, సగం పడేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీ పరిస్థితుల ప్రకారంగా మీరు చేస్తున్నారు. కానీ అక్కడ ద్రవ్యానికి ఒక మర్యాద ఉండేది. తప్పదు, కొన్నిసార్లు కొన్ని తప్పులు జరుగుతాయి. దానికి ముందే మనస్సులో క్షమాప్రార్థన చెప్పాలి. అది లక్ష్మీదేవికే మనం చెప్తాము. కానీ మన ప్రకృతి రూపంలో ఉన్న నియమంలో ఏంటంటే మనం చేసే తప్పిదము ఏ వస్తువు ప్రతి ఉందో ఆ వస్తువుకే క్షమాపణ చెప్పాలి. అలాగా ధనాన్ని మర్యాద ఇవ్వాలి, ధనానికి పూర్ణమైన మర్యాద ఇవ్వాలి. ఐదవగా. ఆరవది, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే కనుక వారికి సహాయపడాలి వీలైనంత రూపంలో. అదే ధన రూపంలో కావచ్చు, వైద్య రూపంలో కావచ్చు, లేదా ఫలాలు ఇత్యాది వాళ్ళకి ఇచ్చి కానీ వేరే ఏదైనా రూపంలో, ఏదో ఒక రూపంలో మీకు తెలిసిన వారు ఎవరైనా రోగం పొంది ఉన్నారు అంటే వాళ్ళకి సహాయం చేయాలి. ఆరవదిగా ఇది. ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. పూర్వజన్మలో చేసిన పాపాలే ఈ జన్మలో నానా రకాల వ్యాధుల రూపంలో వస్తాయి.
చాలామందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కానీ ఇది వచ్చేది విధానం వయసు అయిపోయింది కాబట్టి వస్తుంది అని అనుకుంటారు. కానీ మీలోనే చాలామంది చూడండి, కొంతమంది ఎంత వయసు అయినా సరే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉండవు. మామూలుగా గరుడ పురాణాంతర్గతంగా ఈ విషయం చాలా విషయాలు చాలా చెప్పున్నాయి. అందులో ఇది ఒక ఉదాహరణ గురించి అని చెప్తున్నాను. ఎవరైతే పూర్వజన్మలో స్త్రీని, తల్లిని కానీ, స్త్రీని కానీ, లేదా గోవుని కానీ తంతారో, ఎవరైతే సూర్యుడి ఉదయం తర్వాత లేస్తూ కూడా భూ నమస్కారం చేయకుండా పాదాలని భూమి మీద పెడతారో, వాళ్ళు చేసిన పాపానికి ఫలంగానే మరుజన్మలో కీళ్ళ నొప్పులతో బాధపడతారు. దీంట్లో చాలామంది చాలా రకాల ఇబ్బందులు పడతారు కాళ్ళకు సంబంధించి. అలాంటివి చాలా రోగాలకి చాలా చాలా కారణాలు ఉన్నాయి. మరోసారి ఎప్పుడైనా దాని గురించి ఇంకా విపులంగా తెలుసుకుందాం. అందుకని ఎవరైనా రోగంతో కూడుకున్నారంటే వాళ్ళకి చేయడం వల్ల మీరు పశ్చాత్తాపం పొందుతున్నారు అని ప్రకృతి భావిస్తుంది. పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసిన తప్పులకి ఈ జన్మలో నాకు ఎటువంటి దోషాలు అంటకుండా చూడు స్వామి అని ఈశ్వరుని ప్రార్థించడంలో శబ్ద రూపంలో కాకుండా క్రియారూపంలో ప్రార్థించడమనే ఇలా రోగులు ఎవరైతే ఉంటే వాళ్ళకి సహాయం చేయడం అని అర్థం అన్నమాట. 6వ రూపంగా ఇది. 7వ రూపంగా ఎవరైనా ఒక్క విద్యార్థికైనా చదువుకు కానీ భోజనానికి కానీ సహాయం చేయాలి మనిషి అనేవాడు. అది తన కొడుకు కావచ్చు, బయట విద్యార్థి కావచ్చు. అది విద్యా దానం, అంతకు మించిన దానం ఇంకొకటి లేదు. దానంలో చాలా రకాల దానాలు ఉన్నాయి, కానీ ఇదే విద్యాదానమే లక్ష్మీ ప్రీతికరమైనది. ఇది 7వదిగా. 8వదిగా ఇంటి ఇల్లాలని కానీ, ఇంటిలో ఉండే కూతురుని కానీ, ఇంట్లో ఉండే తల్లిని కానీ, స్త్రీలని బాధించకూడదు. వాళ్ళకు మన వల్ల బాధపడకూడదు. వేరే అన్య కారణాల వల్ల వాళ్ళకి దొరికింది చాలక, లేదా వేరే అన్య ఇబ్బందుల వల్ల, లేదా పరాయి వాళ్ళు ఎవరైనా ఏదైనా అన్నారనే దాంతో బాధపడడానికి దోషం లేదు. దానికి మీ వంతు ఏం సలహా ఇవ్వాలో ఇవ్వండి. కానీ మీరు ఏదో పని ఒత్తిడుల వల్ల వెళ్ళి విసుక్కోవడము, ఏదో కారణం చేత వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడము, ఏదో కారణం చేత వాళ్ళని కష్టపెట్టడమో చేస్తే అది లక్ష్మీదేవికి సహించదు. లక్ష్మీదేవి ఇలా ఈ 8 రకాల నియమాలని జాగ్రత్త పడేవాళ్ళు ముగ్గురు దగ్గర లక్ష్మీదేవి ఉంటుందని చెప్పాను. దాంట్లో ఒకరు ఇలాంటి రకమైన ఈ 8 రకాల విషయాల్ని పాటిస్తూ ఉన్నవారు. ఇది పెద్ద కష్టమైనది కాదు, చాలా చిన్న విషయం. నేను సరళంగా చెప్పాను, ఇలా చేయండి. బొట్టు పెట్టుకోలేకపోతారా, బొట్టు ఇలా పెట్టుకోండి. భోజనంలో ఈ విషయం ఉంటుందా, మర్యాద కోసం ఎంగిల్తో ఇవ్వాల్సి వస్తే వేరేదైనా ఫలితం కలిపి ఇవ్వండి. అలాగే మీ తర్వాత భోజనం పెట్టకూడదు ఎవరికి, గోవుకి మీ తర్వాత భోజనం పెట్టకూడదు, తల్లిదండ్రులకి పెద్దవారికి మీ తర్వాత భోజనం పెట్టకూడదు. మీరు మొదట తినేసి వాళ్ళ తర్వాత తినకూడదు. ఒకవేళ అలా వ్యావహారిక రూపంలో ఏదైనా అయితే అది వేరే విషయం, కానీ ప్రయత్నపూర్వకంగా ఆ తప్పు జరగకూడదు. ఇలాగే ధన సంబంధమైన మర్యాద ఇవ్వడం, రోగులనే వాళ్ళకి సహాయం చేయడం, విద్యార్థికి ఏదైనా ఒక విద్యార్థికైనా సహాయం చేయడం, లక్ష్మీదేవి మర్యాద ఇవ్వడం, సూర్యాస్తమాలలో నిద్రపోకుండా ఉండటం, ఇలాంటివన్నీ విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకుంటే లక్ష్మీదేవి కృప ఇస్తుంది. ఇది మొదటిది. రెండోది, ఎలాంటి వారికి లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ ఉంటుంది అంటే, సంధ్యాకాలంలో అంటే సాయం సంధ్యాకాలంలో దీపారాధన చేసి అందులో లక్ష్మీదేవిని ప్రార్థించి నమస్కరించి, వేరే ఏం తెలియదు అతనికి, ఇది ఒకటే తెలుసు. అది స్త్రీ అయినా కావచ్చు. ఇంట్లో ఇల్లాలు సాయంత్రం సంధ్యాకాలంలో దీపారాధనలు చేస్తారు కదా, అది సాయం సంధ్యాకాల దీపానికే ఆ విశేషమైన ఫలితం ఉంది. ఎందుకంటే పొద్దున్న చేసే దీపారాధన కులదేవతకి ఫస్ట్ వెళ్తుంది. కులదేవతకై అది మనం దీపారాధన ఎలా చేసినా, ఏ దేవత దగ్గర చేసినా సరే, అది మన కులదేవత ఎవరైనా కులదైవానికే మొదటి దీపం చెందుతుంది. రెండవ దీపం మన గురు పరంపరకి చెందుతుంది. మూడవ దీపం మన ఇంట్లో ఉన్న స్థాపిత దేవతలందరికీ ఉంటుందన్నమాట. అందుకే ఆజ్యం త్రివర్తి సంయుక్త, 3 వత్తులతో కలిసి ఒకే దీపంగానో, లేదా 3 వత్తులను విడివిడిగానో 3 దీపాలుగానో పెట్టమని చెప్తారు. కానీ సంధ్యాకాలంలో చేసే దీపానికి ఎటువంటి నియమమూ లేదు. సంధ్యాకాలంలో చేసిన సంధ్యాకాలంలో దీపం చేసి, దీపం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి, లేదా దీపం ఎదురుకుండా 3 ప్రదక్షిణలు చేసి, ఆ దీపానికి పంచదారో ఏది తోచితే అది
నివేదనగా పెట్టడం, ఏదీ లేకపోతే ఆ దీపంలో వేసిన నూనె నెయ్యో ఏదైతే ఉందో అది దీపారాధన తర్వాత కూడా ఒక 2 చుక్కలు దాంట్లో పోస్తే నైవేద్యం ఇచ్చినట్టే లెక్క వస్తుంది. అది దీపారాధన. అలా సంధ్యాకాలంలో చేసిన దీపారాధన లక్ష్మికి చాలా ప్రీతి. అదే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఆ దీపారాధన చేసిన వాళ్ళ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. మూడవది ఎవరి దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అంటే నారాయణ స్మరణ, ఈశ్వర స్మరణ, రామస్మరణ అని 3 చెప్పున్నారు. నారాయణ పరంపరగా నారాయణ స్మరణ చేసే వాళ్ళ దగ్గర ఎప్పుడూ లక్ష్మి ఉంటుంది. ఆ లక్ష్మే రాజ్యలక్ష్మి అని అంటారు. తన వ్యాపారం నుంచి, వ్యవహారం నుంచి, వృద్ధి నుంచి అన్ని రకాలుగాను కాపాడుతూ ఉంటుంది. అలాగే ఈశ్వరు ఆరాధనగా నిత్యం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండేది ఐశ్వర్య లక్ష్మి. ఐశ్వర్యం అనగా అష్టసిద్ధులని కూడా ఐశ్వర్యం అంటారు. అనిమ, గరిమ, లఘిమ, మహిమ, ఈశత్వ, వశత్వ, ప్రాకామ్య, ప్రాప్తి అని అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులు ఉన్న దేవుడు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళల్లో మనం చెప్పాలి అంటే హనుమంతుల వారు. అందుకే హనుమాన్ చాలీసా కూడా అష్టసిద్ధి నవనిధికే దాత అని చెప్తారు. అలా అష్టసిద్ధులని ఇవ్వగలిగిన వాడు ఈశ్వరుడే, అష్టైశ్వర్యాలను ఇవ్వగలిగిన వాడు ఈశ్వరుడే. అలా ఐశ్వర్య ప్రసాదకుడైన ఈశ్వర ఆరాధన చేసే వాళ్ళని కూడా లక్ష్మీదేవి వదిలిపెట్టదు, కాపాడుతూ ఉంటుంది. మూడోది రామతారక మంత్రం. ఈ శివనామస్మరణ, నారాయణ నామస్మరణ కలిపితేనే రామనామస్మరణ. ఆ రామనామస్మరణ, రామతారక మంత్రం ఎవరైతే చేస్తారో వారి యందు లక్ష్మీ కృప ఎల్లప్పుడూ ఉంటుంది. వారికి ఎటువంటి కష్టం వచ్చినా ఆంజనేయ స్వామి రూపంలో వచ్చి కాపాడేది ఆ లక్ష్మీదేవే. వారు ఎటువంటి యుద్ధమైన పరిస్థితుల్లో ఉన్నా యుద్ధ ప్రాతిపదికన వారికి విజయాన్ని చేకూర్చేది అదే విజయలక్ష్మినే. అలాగే ఏ పరిస్థితినైనా అధిగమించే శక్తిని, బుద్ధిని, మనస్సుని ప్రసాదించేది, ప్రేరేపించేది అదే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అమ్మవారే. అమ్మవారినే మేధే సరస్వతి వరే భూతిబాభ్రవితామసి నియతేత్వం ప్రసీదేశే నారాయణీ నమోస్తుతే. నారాయణి అంటే లక్ష్మీదేవి. చండీ సప్తశతిలో ఈ శ్లోకం ఉంటుంది. మేధస్సు రూపంలో అంటే బుద్ధి రూపంలో, ప్రేరణా రూపంలో, సరస్వతి అంటే ప్రేరణా రూపంలో, వరే అంటే ఆ 2 రూపాల్లోనూ కాపాడేది, ప్రేరేపించేది, ఏం చెయ్యాలి ఏం చేయకూడదని మనస్సుకు చెప్పేది ఆ లక్ష్మీదేవి అని. అలా రామతారక మంత్రానికి మించిన మంత్రం లేదు కాబట్టే ఆ మంత్ర సాధన చేసే వాళ్ళతో కూడా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పింది. అలాగ చెప్పుకున్న ఇప్పుడు ఈ మూడిట్లో మొదటిది 8 విషయాలని పాటించడానికి ప్రయత్నించండి. మూడోది ఏదో ఒక నామస్మరణ మనం చేస్తూనే ఉన్నాం. మాసం మాసం మనతో పాటు ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఆ మంత్రసిద్ధి, మంత్ర సాధనని పొందుతారు. ఇది మంత్రసిద్ధి, మంత్ర సాధనని పొందుతారు. ఇది రెండోది. మూడోదిగా ఇది లక్ష్మీదేవి కృపకు పాత్రులయ్యడానికి సంధ్యాకాలంలో చేయాల్సిన లక్ష్మీ దీపం ఏదైతే ఉందో ఆ దీపం ప్రజ్వలితం చేసినప్పుడు 2 శ్లోకాలు మహాపురాణాల్లో, లక్ష్మీ పురాణం, పద్మపురాణం, బ్రహ్మపురాణాల్లో చెప్పుంది. ఆ శ్లోకాలని నేను చెప్తాను, విని ఆ శ్లోకాలని ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి. ఈ శ్లోకాలు ఇక్కడ కూడా చెప్తాను, అలాగే యూట్యూబ్లో షార్ట్స్ రూపంలో కూడా విడిగా పెడతాను. శ్రీ మహాలక్ష్మ్యై నమః. శ్రీం దీపలక్ష్మ్యై నమః. దీపలక్ష్మీ స్తోత్రం. దీపస్త్వమేవ జగతాం దయితా రుచిస్తే దీర్ఘంతమః ప్రతినివృత్యమితం యువాభ్యాం. స్తవ్యం స్తవ ప్రియమతః శరణోక్తివశ్యం స్తోతుం భవంతమభిలష్యతి జంతురేషః. దీపః పాపహరో నృణాం దీప ఆపన్నివారకః. దీపో విధత్తే సుకృతిం దీపः సంపత్ప్రదాయకः. దేవానాం తుష్టిదో దీపः పితॄణాం పితృదాయకः. పితॄణాం ప్రీతిదాయకः. దీపజ్యోతిః పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః.
दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते। फलश्रुति। या स्त्रीपतिव्रता लोके गृहे दीपं तु पूरयेत्, दीपप्रदक्षिणं कुर्यात्, सा भवेद्वै सुमङ्गला। इति श्रीदीपलक्ष्मीस्तोत्रं सम्पूर्णं। शिवाय गुरवे नमः।